ఉమ్మడి వరంగల్ జిల్లాపై మొంతా తుఫాన్ పంజా విసిరింది. ఉదయం నుంచి కంటిన్యూస్ గా వర్షం పడుతూనే ఉంది. చిన్న గ్యాప్ కూడా ఇవ్వటం లేదు. బాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. దాంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. వరంగల్ జిల్లాలోనే రికార్డు స్థాయి వర్షం నమోదైంది. అత్యధికంగా పర్వతగిరిలో 34 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కాపుల కనుపర్తిలో 25.2 సెంటీమీటర్లు, రెడ్లవాడలో 24.6, గూడూరులో 23.5, బర్ధన్నపేటలో 22.8, భీమదేవరపల్లెలో 21.3 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఈ ఆట ఎందుకు ఇస్తా ఇప్పుడు కొట్ట ఉమ్మడి వరంగల్ జిల్లాపై మొంతా తుఫాన్ పంజా విసిరింది. ఉదయం నుంచి కంటిన్యూస్ గా వర్షం పడుతూనే ఉంది. చిన్న గ్యాప్ కూడా ఇవ్వటం లేదు. బాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. దాంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. వరంగల్ జిల్లాలోనే రికార్డు స్థాయి వర్షం నమోదైంది. అత్యధికంగా పర్వతగిరిలో 34 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక కాపుల కనుపర్తిలో 25.2 సెంటీమీటర్ల వర్షం, రెడ్లవాడలో 24.6, గూడూరులో 23.5, బర్ధన్నపేటలో 22.8, భీమదేవరపల్లెలో 21.3 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఈ ఆట ఎందుకు ఇస్తా వరంగల్లో ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఓ ఆర్టీసీ బస్ వరద నీటిలో చిక్కుకుంది. దాంతో ప్రయాణికులను కిందకి దించేశారు. ఇక ఇటు హన్మకొండ జేఎన్ఎస్ స్టేడియం దగ్గర వరద తాకిడికి కార్ కొట్టుకుపోయింది. వరంగల్లో వర్షానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అరుణ్ సిద్ధంగా ఉన్నారు. వరంగల్ నగరంలో కురిసినటువంటి వర్షానికి వరంగల్ నగరం మొత్తం అతలాకుతలమైంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ బస్సు వరదలో చిక్కుకుపోయిన నేపథ్యంలో బస్సులో ప్రయాణం చేస్తున్న వాళ్ళందరూ కూడా అందులో చిక్కుకుపోయారు. వాళ్ళందరూ కూడా దిగి వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు జేఎన్ఎస్ స్టేడియంలో హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మోకాళ్ళ లోతు నీళ్ళలో అందరూ బయటకు వెళ్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మనం ఆర్టీసీ బస్సును కూడా చూడొచ్చు. బస్టాండ్ నుంచి బయలుదేరినటువంటి బస్సు కాస్త వెళ్తూ అక్కడ చిక్కుకుపోయినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. దానికి ముందట ఇంకొక బస్సు కూడా ఆగిపోయింది, అందులో చిక్కుకుపోయింది. ఆ పక్కన కారు కూడా నీళ్లలో పూర్తిగా చిక్కుకుపోయినటువంటి దృశ్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హన్మకొండ నగరంలో బస్టాండ్ ప్రాంతం మొత్తం నీట మునిగినటువంటి దృశ్యాలకు ఇదొక నిదర్శనంగా కనిపిస్తుంది. అలాగే హన్మకొండ బస్టాండ్ నుంచి అశోక జంక్షన్ వరకు పూర్తిగా నీట మునిగినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. డ్రైనేజీలు మొత్తం పొంగి పొర్లుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం డ్రైనేజీకి సంబంధించినటువంటి ఈ పక్కనే ఉన్నటువంటి డ్రైనేజీ అక్కడ పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు. డ్రైనేజీ నుంచి వాటర్ పైకి వచ్చి ప్రధాన రహదారి మీద చేరినటువంటి దృశ్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ బస్టాండ్ నుంచి కరీంనగర్ అలాగే వేములవాడకి కరీంనగర్ వైపు ఎటు వెళ్లాలన్నా ఇటు నుంచి బస్సులు ఇక్కడ నుంచి బయలుదేరి అటువైపు వెళ్తాయి. బస్టాండ్ నుంచి ఇక్కడ బయలుదేరుతాయి. అలాగే ములుగు రోడ్డు, హన్మకొండ, పరకాల, ములుగు వైపు వెళ్లాల్సిన బస్సులన్నీ కూడా అశోక జంక్షన్ నుంచి బువై వెళ్తాయి. అటువైపు పూర్తిగా నీట మునిగింది. అలాగే హన్మకొండ చౌరస్తా మొత్తం నీట మునిగింది. కాళోజీ జంక్షన్ దగ్గర నీట మునిగింది. మరొక వైపు అంబేద్కర్ సెంటర్ దగ్గర నీట మునిగింది. భవానీ నగర్ లో నీట మునిగింది. మరొక వైపు మనం చూడొచ్చు అక్కడ కారు మొత్తం వాటర్లో పూర్తిగా కొట్టుకుపోయి అందులో చిక్కుకున్నటువంటి దృశ్యాలు మనం ఒకసారి చూడొచ్చు. వాళ్ళ లైట్స్ అని ఆన్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో వర్షం ఏ స్థాయిలో పడింది, హన్మకొండ నగరంలో ఎట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. కారు మొత్తం అందులో చిక్కుకుపోయి వెహికల్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయినటువంటి సంఘటన కూడా మనకు హన్మకొండలో కనిపిస్తుంది. వీళ్ళందరూ ఎటువైపు వెళ్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఎట్లాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నారనేది వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బస్ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి పరిస్థితి, ఎటు పోయిస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు? పబ్లిక్ గార్డెన్ క్రాస్ ఉందా, అక్కడ నుంచి జామ్ అయినాయి మొత్తం ఇంత మాట నీళ్లు. ఘోరం ఉన్నది పరిస్థితి. అక్కడ నుంచి ఇటు అందరూ వస్తున్నారు, బస్సులు అక్కడనే ఆపేసారు. భూపాలపల్లి, పరకాలి అటు తిప్పుకొని అట్లా వెళ్ళిపోతారు. ఇటు మేము ఇటు ములుగు పోయేటోళ్ళం ఇంకా చాలా మంది ఉన్నారు, మస్తు మంది వాళ్ళ పడ్డోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ బస్సు వాళ్ళు చిక్కుకపోయినా మొత్తం జామ్ అయిపోయినాయి. ఆ కార్లు ఎక్కడి నుంచి ఎక్కడికి కొట్టుకుపోయిందో
అక్కడ కూడా ఇద్దరు మనుషులు కొట్టకపోయారు. రైట్, మనం చూస్తున్నాం పరిస్థితి. ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న దాని ప్రకారం దాదాపు నడుము లోతులోకి నీళ్లు చేరుకుంది. దాంతో పూర్తిగా అక్కడ కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో మేము అవి చిక్కుకుపోయిన నేపథ్యంలో దిగి బయటికి వస్తున్నామని చెప్తున్నారు. మరొక వైపు ఇక్కడ ఉన్నటువంటి మహిళలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎటు పోదామని వచ్చారు? అసలు ఏం జరిగింది? ఫంక్షన్ కానీ పోయినాం. పూర్తిగా వర్షం బాగా అయింది. ఆటో ఎక్కించుకొని ఆటో అక్కడ ఇప్పుడు ఆ నుంచి ఆ కిలోమీటర్ దూరం నుంచి ఇక్కడ నడుచుకుంటూ వచ్చుడు అవుతుంది. అమ్మ, ఎక్కడి నుంచి వస్తాను? వస్తాను. అమ్మ, మీరు ఎక్కడికి వెళ్ళారు? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నర్సంపేట నుంచి హన్మకొండకు వస్తున్నా కాలేజ్ నుంచి. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. స్టూడెంట్స్కి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. నడుములో అవుతున్నది కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? ఏషియన్ మాల్, మా ఇంటికి వెళ్ళాలి. మరి వెళ్ళడానికి దారి లేదు, ఇట్లా ఇబ్బంది. ఎలా అంటే డాడీ వస్తాడు, ప్రొవైడ్ చేయాలి ఎవరైనా. రైట్, మనం చూడొచ్చు వీళ్ళందరికీ ప్రధాన రహదారి మీద మొత్తం వాహనాలు చిక్కుకుపోయిన నేపథ్యంలో వాళ్ళు ఆ ఫ్లోటింగ్ ఎక్కువైపోతుంది. మరింత పెరుగుతున్న నేపథ్యంలో రాకపోకలకు ఇబ్బంది తలెత్తుతుంది. వచ్చే వాళ్ళందరూ కూడా చాలా కష్టంతో వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పబ్లిక్ గార్డెన్ నుంచి ఇక్కడ వరకు వాళ్ళు రావాల్సిన వాళ్ళందరూ కూడా ఒకరి సపోర్ట్ తీసుకొని బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నారు. ఇలా మహిళలు అలాగే చిన్నలు పెద్దలు అందరూ కూడా ఉన్నారు. మరొక వైపు ఆటో ఉన్న పరిస్థితిలో తీవ్రంగా నీటి ప్రవాహం ఎక్కువ ఉన్నా కానీ కొంతమందిని వేసుకొని వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆటో ఆగిపోయినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఇప్పుడే ఇక్కడ మాట్లాడుతుండగానే ఆటో అటువైపు వెళ్ళింది. అందులో ముగ్గురు మహిళలు ఉన్నారు. మహిళల్ని తీసుకెళ్లే క్రమంలో ఆటో మొత్తం అందులో చిక్కుకుపోయినటువంటి పరిస్థితులు ఇప్పుడు హన్మకొండ నగరంలో కనిపిస్తుంది. బస్టాండ్ సమీపంలో కనిపిస్తుంది. ఇటు హన్మకొండ నుంచి పబ్లిక్ గార్డెన్ పోయే రూట్లో ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ వరంగల్ నగరంలో కురిసినటువంటి భారీ వర్షానికి ఒక తార్కాణంగా చూడొచ్చు. మొత్తగా వరంగల్ నగరంలో కురిసినటువంటి దాదాపు 2 గంటల పాటు కురిసినటువంటి వర్షం అతలాకుతలం చేస్తుందనడానికి ఇది ఒక నిదర్శనంగా నిలుస్తుంది. గ్రేటర్ వరంగల్లో ఎక్కడ చూసినా సమ్మయ్య నగర్, అలాగే భవానీ నగర్, హన్మకొండ చౌరస్తా, బస్టాండ్ ఏరియాలు మొత్తం జలమయమయ్యాయి. ఇక వరంగల్ నగరంలో చూసుకుంటే అండర్ బ్రిడ్జికి సంబంధించినటువంటి ప్రాంతం, అలాగే శివనగర్, మైసయ్య నగర్, ఇలా చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయమై ప్రధాన రహదారులు మొత్తం నీట మునిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదంతా క్లియర్ కావడానికి దాదాపు 5 నుంచి 6 గంటల పాటు పడుతుందని చెప్తున్నారు. జీడబ్ల్యూఎంసీ సిబ్బంది వీటిని డ్రైనేజీ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. డ్రైనేజీలో చెత్త వేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పినా ఇక్కడ కూడా డ్రైనేజీ క్లియరెన్స్ లేకపోవడం వల్ల రోడ్ల మీదకి నీరు చేరి అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి.